ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఫిష్ అనగానే మా ఊర్లో చాలా పెద్ద హవా అన్నట్టుగా చాలా దొరుకుతాయి ఫిష్లు. ఇలా ఫిష్ని తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని కారం, ఉప్పు, పసుపు, అల్లం, జీలకర్ర, మెంతుల పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా మొత్తం లెమన్ వేయడం వల్ల చాలా బాగుంటుంది ఈ ఫ్రైలో. లెమన్ మొత్తం పీడుకొని ఈ పేస్ట్లో కలపాలి. మొత్తం ఫిష్కి మ్యాగ్నేట్ చేయాలి అన్నట్టుగా. ఇలా ఎన్ని ఫిష్లు కావాలో అన్ని ఫిష్లు తీసుకొని మొత్తం ఇట్లా అంత పేస్ట్ మొత్తం ఇలా దీనికి పట్టించాలి. పట్టించినాక ఒక 15 to 20 minutes మ్యాగ్నేట్ చేసుకోండి ఫిష్ని. చాలా బాగుంటుంది. క్యాప్ పెట్టైనా ఉంచండి, ఫ్రిడ్జ్లోనైనా ఉంచుకోండి. ఇలా ఒక 20 to 15 minutes తర్వాతకి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. లైట్గా వేసుకోండి ఆయిల్, ఎక్కువ వేయద్దు. సిమ్లో పెట్టుకొని ఒక 1/2 hour వరకు కుక్ చేసుకొని చాలా బాగుంటుంది. ఇలా వేయగానే టర్న్ చేయొద్దు, మొత్తం ముక్కలన్నీ విరిగిపోతాయి. ఇలాగ ఫిష్లను మొత్తం ఇట్లా అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఎన్ని ఫిష్లు కావాలంటే అన్ని ఫ్రై చేసుకోండి. వన్ సైడ్ మొత్తం ఫ్రై అయినాక ఇంకో సైడు టర్న్ చేసుకోండి. ఇట్లా బాగా స్పీడ్గా పెట్టుకోవద్దు, సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేయాలి. వెంటనే తిప్పొద్దు, మొత్తం ముక్కలన్నీ విరిగిపోతాయి. ఎంతో టేస్టీ వేడి వేడి ఫిష్ ఫ్రై చల్లగా అయినాక తినండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు ఈ ఫిష్. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఐస్ కూడా చాలా బాగా కనిపిస్తాయి. చికెన్, మటన్ కంటే నాకు ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.